ఈ తాటి బెల్లం తైద రొట్టెది నువ్వు పాట పాడేటప్పుడు నిన్ను వాళ్ళు అప్రోచ్ అయ్యారా, నీ దగ్గరకు వచ్చిరా నూకరాజు కూడా ఎట్లా? నూకరాజు ఫోన్ చేసి పిలిపించింది నన్ను. ఆ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి రమ్మన్నట్లు ఆ, ఇక ఆయన కూడా నెంబర్ తీసుకుంటా భూతం రమేష్ అన్న కాడికి ఆయన ఇంటర్వ్యూకి వచ్చిండు కదా. ఉమ్, ఇక ఆయన కాడ నెంబర్ తీసుకుండు. ఉమ్, నెంబర్ తీసుకొని ఫోన్ చేసిండు మా ఊరికి. ఉమ్, నా కొడుకు ఫోన్ చేస్తే వచ్చినాం వీడికి. ఉమ్. నా కొడుకు తీసుకొని వచ్చిండు. ఓకే, వచ్చిండు. ఇద్దరు కలిసి పాట పాడిరు కదా మీరు, నువ్వు నూకరాజు. ఆ. ఎట్లా అనిపించింది మరి కాంబినేషన్? అంటే మీరు ఇద్దరు పాడుతుంటే ఎట్లా అనిపించింది? ఈ పిల్లగానికి పాటలు వచ్చా అనుకున్నావా లేకుంటే ఏమనుకున్నావు? ఆయనకి జబర్దస్త్లో చేసిన ఆయనకు పాటలు ఎందుకు రావు? అయితే నేను ఈ పాట పాడినా, ఆ, ఈ తాటి బెల్లం పాట నేను పాడినా. ఆ. అయితే ఈ పాటకు మళ్ళీ ఆయన ఇప్పుడు ఆయన పాడిన పాట మళ్ళా ఆ పాట ఆయన కైగట్టిండు. ఆ. అయితే నా పేరు దేవకమ్మ అని ఆయనకు తెలియదు. ఆ, దేవకి నా హాసకి అని నా మీద పొందించిండు ఆయన. అదే బాగా సెట్ అయింది అది. ఆ, అయితే నీ ఏం పాట రాసినావు అయ్యా మళ్ళీ ఈ పాటకు వదలని నేనన్నా. ఆ. కారు ఎక్కించుకొని తీసుకొచ్చిన మెటీరియల్ కానించి ఆ, తీసుకొస్తే ఆమె మొత్తం వీడియో చేసి పెట్టింది. ఇప్పుడు చేసుకుంటే ఆమె ఆ, ఇక అంటే ఇట్లా వాడినా అని చెప్పిండు. ఆ, ఓ స్వామి నా పేరు దేవకమ్మ నా మీదనే ఫోన్ ఇచ్చినావుగా అన్నా. ఆ, అయ్యో నీ పేరు దేవకమ్మ నాకు తెలియదమ్మా ఆ. అని ఆయన అన్నాడు. ఓకే, అయితే సరేలే ఇక ఫోన్ తీస్తే ఇక ఆయనకు అది సెట్ అయింది. అది రాసిండు. ఉమ్, ఇంకా రాసిందానికి మనం ఏం చేస్తాం? అదే